వేయి తలలు గల శ్రీహరి నాభికమలము నుండి ముందుగా చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. సుగుణాలలో అతనితో పోల్చదగిన సమర్థుడైన అత్రి ఆ బ్రహ్మకు పుట్టాడు. అత్రి క్రీగంటి చూపుల నుండి కలువల చిలికాడు చంద్రుడు పుట్టాడు. బ్రహ్మ ఆజ్ఞతో ఆ చంద్రుడు బ్రాహ్మణులకు, ఓషధులకు, నక్షత్ర సమూహానికి రాజయ్యాడు. చంద్రుడు రాజసూయ యాగాన్ని చేసి ముల్లోకాలను జయించి మూర్ఖత్వంతో వెళ్ళి సౌందర్యవతి అయిన బృహస్పతి భార్య తారను ఆమె ఇంటి నుండి తనతో తీసుకుని వచ్చాడు. దేవగురువు ప్రతిమాలిన అతని భార్య తారను చంద్రుడు విడిచిపెట్టలేదు. అప్పుడు దేవతలతో రాక్షసులకు యుద్ధమయ్యింది. బృహస్పతితో విరోధం వల్ల శుక్రాచార్యుడు రాక్షసులతో కలిసి చంద్రుని పక్షం చేరి బృహస్పతిని తరిమాడు. ఈశ్వరుడు తన భూతగణ పరివారంతో బృహస్పతి పక్షాన నిలిచాడు. ఇంద్రుడు దేవతా సమూహంతో బృహస్పతికి సాయంగా నిలిచాడు. ఆ సమయంలో బృహస్పతి భార్య తార కారణంగా దేవతలకు, రాక్షసులకు వినాశం కలిగించే యుద్ధం జరిగింది. అంతలో బృహస్పతి తండ్రి అంగిరసుడు చెప్పగా బ్రహ్మ చంద్రునిపై కోపించి గర్భవతి అయిన తారను బృహస్పతికి తిరిగి ఇప్పించాడు. బృహస్పతి తారను చూచి ఇలా అన్నాడు: ఓ దుష్టురాల, ఏమాత్రమో సిగ్గు లేకుండా వెలయాలి వలె ధర్మాన్ని, కీర్తిని మంటగలిపి జారుడైన చంద్రునితో పొందుకోరి గర్భాన్ని తెచ్చుకోవడం నీకు తప్పుగా తోచడం లేదా? ఇప్పుడే ఈ గర్భాన్ని దించుకో, నిన్ను కాల్చేస్తాను. అసలు నిన్ను చూసి అభిమానవతులు మెచ్చుకుంటారా? తారపై ఈ విధంగా బృహస్పతి ఆగ్రహిస్తుండగా ఆ తారకు బంగారు రంగు గల ఓ కొడుకు పుట్టాడు. ఆ బిడ్డను చూచి మోహాన్ని పొందిన బృహస్పతి, ఈ బిడ్డ నా బిడ్డ అని, చంద్రుడు ఈ సుతుడు నా సుతుడే అని వాదులాడుకున్నారు. అప్పుడు వారు వాదులాడుకోవడం ఆపుచేయడానికి వచ్చిన మునులు ఆ బిడ్డ ఎవరి బిడ్డ అనే విషయాన్ని నిర్ణయించలేక దేవతలను అడిగారు. ఈ విషయం ఆ వగలాడికి మాత్రమే తెలుస్తుంది తప్ప ఇతరులకు తెలియదన్నారు దేవతలు. ఆ మాటలను విని సిగ్గుపడుతున్న తల్లితో ముద్దుల కొడుకు ఇట్లా అన్నాడు: తల్లి, ఇంటి పరువు పోయేటట్లుగా, బంధువులు తల ఉంచుకునేటట్లుగా, మగడు అసహించుకునేటట్లుగా అన్యుల వల్ల నన్నెందుకు కన్నావు? నన్ను పుట్టించినవాడు చంద్రుడా, బృహస్పతా చెప్పు అని అడిగిన కొడుకుకు సమాధానం చెప్పలేక ఊరకున్న తారన్ బ్రహ్మ ఏకాంతానికి పిలిచి రహస్యంగా ఇట్లా అన్నాడు: ఓ కాంత, సిగ్గుపడటం మాని ఈ ముద్దుల కుర్రవాడి కన్న తండ్రి చంద్రుడా, బృహస్పతా చెప్పు, ఎందుకు ఈ విషయాన్ని దాస్తావు? ఆ బుద్ధి నీకే పుట్టిందా? ఎందుకు నిట్టూరుస్తావు? కాంతలు కాముకురాండ్రు కదా, నోరు విప్పిన మాత్రాన ఏమీ కాదులే, ఇతరులతో చెప్పను, నిజం చెప్పు అని అడిగిన బ్రహ్మకు ఎదురు చెప్పడానికి భయపడి ఆమె మెల్లగా చంద్రుడి వల్ల కన్నాను అన్నది. అప్పుడు బ్రహ్మ ఆ బాలుడికి బుధుడని పేరు పెట్టి చంద్రుడికి అప్పగించి వెళ్ళాడు. బుద్ధిమంతుడైన బుధుడు తన సుతుడు కాగా చంద్రుడు వృద్ధి పొంది ఆకాశాన్ని తాకాడు. జ్ఞానం కలిగిన కొడుకును చూచి కన్నతండ్రి ఆనందంతో ఉప్పొంగి ఆకాశాన్ని అందుకోడా. ఆ బుధునకు ఇంతకు మునుపు చెప్పినట్టు ఇళాకన్యక వలన పురూరవుడు జన్మించాడు. అతని సౌందర్యాన్ని, శౌర్య గుణాలను ఇంద్రసభలో ఊర్వశి నారదుని వల్ల విన్నది. మిత్రావర్ణల శాపం వల్ల ఆమె మనుష్య స్వరూపాన్ని ధరించి భూలోకానికి వచ్చింది. ఊర్వశి తామరల వంటి కన్నులు కలవాడు, సింహం నడుము వంటి నడుము కలవాడు, వెడద రొమ్ము కలవాడు, మహాభుజుడు, అందమైన చంద్రుని వంటి కాంతివంతమైన ముఖము కలవాడు, సుకుమారుడు, పురుషశ్రేష్ఠుడైన పురూరవుణ్ణి చూచి మన్మధుడు వేసే పూల బాణాలకు మనసు చిన్నబోగా వివసురాలై ఊర్వశి నిలిచి ఉన్న సమయంలో పురూరవుడు ఊర్వశిని చూచి, ఇది మన్మధుని బాణమా, మబ్బుకు వదిలిన మెరుప, మోహినీదేవతయా, ఆకాశలక్ష్మియా, దీని చేయి పట్టకుంటే జీవితం ఎందుకు అనుకుంటూ తామరాకుపై నీటిబొట్టులాగా మన్మథ బాణాల వల్ల చెలించిపోయాడు. ఈ విధంగా రాజపుత్రుడు పురూరవుడు మన్మథ బాణాలకు గురి అయి ఎలాగో స్థిమితపడి ఊర్వశితో ఇలా అన్నాడు: ఓ అబలా, నీవు ఎక్కడి నుండి వస్తున్నావు? మనకిద్దరికీ ఈడు జోడు సరిపోతుంది. నీకు నేను దక్కాను. మన్మధుని బాణపు దెబ్బలతో నాకు దిక్కు తోచడం లేదు. నేను అసత్యం ఆడటం లేదు. నా శరీరానికి నీ శరీరాన్ని, నా చేతికి నీ చేతిని, నా చెక్కిలికి నీ చెక్కిలిని చేర్చి తగిన రీతిగా ఆపదలోనున్న నన్ను కాపాడు. పురూరవుని పలుకులు విని ప్రౌఢురాలైన ఊర్వశి ఇలా అంది: చంద్రవంశ సంజాత శ్రేష్ఠ, విశేష విలాసాలను కోరే పురూరవా, ఈ 2 పొట్టేళ్లు నాకు చాలా ఇష్టమైనవి. వీటిని ఎల్లప్పుడూ నీవు రక్షించాలి. నా వద్ద నీవెప్పుడూ దిగంబరుడివై ఉండకూడదు. నేను భుజించే నేయి నీవు కూడా తినాలి. ఈ అంశాలకు నీవు అంగీకరిస్తే నేను నిన్ను మన్మథ వినోదాలలో ఓలలాడిస్తాను. నీకు అంగీకారమేనా?
ఇలా పలికిన దేవవేశ్య ఊర్వశి పలుకులకు తన అంగీకారాన్ని పురూరవుడు తెలిపి తన మనసులో ఇలా అనుకున్నాడు. ఈమె ఆకారం సుందరం, అనురాగం, దేవవేశ్య మన్మధునిచే మనసు చంచలం కాగా నన్ను కామించింది. ఇంతకంటే మేలు ఉంటుందా? ఈ విధంగా ఒక నిశ్చయానికి వచ్చి పురూరవుడు చంద్రముఖి ఊర్వశిని బంగారు మేడలలో, చెట్ల నీడలలో, తోటలలో, రత్నాల చావిళ్లలో, సరస్సులలో, పర్వత పార్శ్వలలో, శృంగార క్రీడలలో ముంచి తేల్చాడు. అలా అన్ని చోట్ల రతి క్రీడాశక్తులైన ఆ ఊర్వశీ పురూరవులకు విడదీయరాని అనుబంధం ఏర్పడగా ఒక ప్రక్కగానే వారుభయులు వెళ్ళి ఒకచోటనే తమ ఇరువురి మనస్సులలో ఒక విషయాన్నే ఆలోచిస్తూ ఒక నిమిషం కూడా ఒకరినొకరు వదలక ఊర్వశీ పురూరవులు ఉంటారు. ఊర్వశీ పురూరవుల మధ్య ఉండే స్నేహం, ప్రేమ, సత్యశీలత, దాంపత్య ధర్మం దేవునికి మాత్రమే తెలుసు. ఇద్దరికీ మధ్య పైటి కొంగు అడ్డమైన ప్రాణాలు వదిలేస్తారా అన్నంతగా కలిసి ఉండేవారు. ఈ విధంగా ఊర్వశీ పురూరవులు ఇరువురు ఒకరిపై ఒకరికి ప్రేమ అధికం కాగా పగలనక రేయనక అన్ని చోట్ల విహరిస్తూ ఉండగా ఒకరోజు దేవలోకంలో దేవేంద్రుడు కొలువుతీరు ఉన్నవేళ సభలో ఊర్వశి లేకపోవడం చూచి, ఇన్నాళ్ళు వలె నా సభాంతరములోని వేదిక ఊర్వశి లేకపోవడం చేత వన్నె తగ్గిన పైడిలా తెల్లబోయి ఉంది అంటూ ఇంద్రుండు గంధర్వులను పంపించగా వారు అర్ధరాత్రమున చీకటిలో వెళ్లి ఊర్వశి పెంచుకుంటున్న పొట్టేళ్లను బంధించారు. అవి రెండూ మొరపెట్టాయి. ఆ ఆర్తనాదాలను విని శృంగార క్రీడలలో అలసి నిద్రిస్తున్న పురూరవుని ఆలింగనంలో ఉన్న ఊర్వశి ఇలా అంది: నా బిడ్డలైన పొట్టేళ్లను దొంగలు వచ్చి అహంకారంతో మదంతో తీసుకుని పోతున్నారు. ఆ దొంగలకు అడ్డుపడలేక ఈ మగపంద నిద్రలో కళ్ళు మూసుకుని నా కౌగిలి వదలకుండా పడి నిద్రపోతున్నాడు. అయ్యో! శత్రువులు దొంగలను పంపితే వారిపై తన పౌరుషాన్ని చూపలేక ఆడువారి కౌగిళ్లలో మగతనాన్ని చూపే మగాడు పురుషుడుగా ఉండటం కంటే ఆడుదిగా ఉంటే బాగుంటుంది. తక్కువతనము గలవానికి భార్య కావడం కంటే అధిక గుణసంపన్నుని ఇంటిలో దాసిగా ఉండటం ఆడవారికి మేలు. నీచుణ్ణి పొంది ఆడుతనాన్ని హింసించడం కంటే పొందుకోరక ఊరకే ఉండటమే మంచిది. నీ రాచరికం ఎందుకు? ఒక ఆడుది మొరపెడుతూ ఉంటే, పశువులు ఆతురపడుతూ ఉంటే ఆడుది పిలుస్తోంది కదా అని లేవవు. దొంగలను దూరంగా తరిమి కొట్టవు. శవంలా పడి ఉంటావు. విని కూడా ఏమీ విననట్లుగా ఉంటావు. యుద్ధభీతి గలవాడిని, మనుజులలో అధముని, ఎల్లప్పుడూ నిద్రపోయేవాడిని, మందుడు అయిన నిన్ను చక్రవర్తిని చేసిన బ్రహ్మ కంటే వెర్రివాడు ఉంటాడా అని ఈ ప్రకారంగా ఆ ఊర్వశి కఠినపు మాటలనే కత్తులు చెవిలో చొప్పించగా రాజశ్రేష్ఠుడైన పురూరవుడు అంకుశపు పోట్లకు విజృంభించే మత్తేభం వలె బట్ట మరచి దిగంబరుడై కత్తి చేతబట్టి ఆ అర్ధరాత్రంలో దొంగలను నరికి పొట్టేళ్లను విడిపించుకొని తిరిగి వచ్చే సమయంలో దిగంబరంగా ఉన్న పురూరవుణ్ణి ఊర్వశి చూచింది. అనుకున్న మాట ప్రకారంగా ఊర్వశి అతనికి కనపడకుండా వెళ్ళిపోయింది. ఆమె అదృశ్యం కాగా పురూరవుడు వెర్రివాడిలా తనను తాను స్వాధీనపరుచుకోలేక మిక్కిలి దుఃఖించి అవస్థపడ్డాడు. పురూరవుడు మన్మథుని బాధకు తాళలేక ఊర్వశి కొరకు అన్వేషిస్తూ సరస్వతి నది తీరంలో సఖీజనంతో కూడి ఉన్న ఊర్వశిని చూచి వికసించిన మోముతో ఇలా అన్నాడు. పురూరవుని పలుకులు విని ఊర్వశి ఇలా అన్నది: ఇంతులకు ఇంతలా లొంగిపోయే నువ్వేం మగవాడివి? జంతువులా శోకించకు. ఇలాంటి మానవ మృగాన్ని చూసి క్రూర జంతువులు కూడా అసహించుకొని తినవు. ఆడదాని పొందు కోసం జంతువులాగా ఇంత వెంపార్లాడిపోయేవాడివి నీవేం మగవాడివయ్యా? ఏమన్నావు? నిన్ను మృగాలు తినేస్తాయనా? మానవ రూపంలో ఉన్న పశువును మృగాలు కూడా రోతగించుకుంటాయి తప్ప దొరికిందే చాలని నోట పెట్టవు సుమా. అంతేకాకుండా వెలయాండ్ర ఆలోచనలు అగ్నిహోత్రాల వలె మంటలకి పడుతున్న మాటలు తీయని అమృత వర్షంలా ఉంటాయి. సాక్షాత్తుగా మన్మథుడే భర్త అయిన మెచ్చే లక్షణం వీరికి ఉండదు. అంతటి అందగాడైన మన్మథునే మెచ్చిన వీరు ఇతరులను ప్రేమిస్తారా? కృతజ్ఞత లేక క్రూరమైన భావాలు కలిగి తనకు తోడునీడుగా ఉండే భర్తనైనా చంపడానికి వెనుకాడరు. ధర్మం లేనివారు, దయ లేనివారు, చంచలమైన మానసిక స్థితి కలవారు వీరు. అటువంటి వేసిన మాటలో జ్ఞానాన్ని ఉపదేశించే వేదాంత సూక్తాలనుకున్నావా? ఓ రాజా పురూరవా, ఇంకొక సంవత్సరం గడిచాక ఆ తర్వాతి రోజు రాత్రి నీవు నా సంగమానికి వచ్చి
శుభలక్షణ రక్షితులైన కుమారులను కంటావు. ఏమాత్రం నా మాటలను శంకించవద్దని ఊరసి పలగా రాజు పురూరవుడు ఊరసిని గర్భవతిగా భావించి మనసులో ఏమాత్రం సంకోచించక తన పట్టణానికి వెళ్ళాడు. ఇలా వెళ్ళి తన పట్టణంలో 1 సంవత్సరం ఉండి తర్వాత ఊరసి దగ్గరికి వెళ్ళి ఒక రాత్రి ఆమె వద్ద ఉండగా ఊర్వశి, నీవు గంధర్వులను వేడుకోవారు నన్ను నీకు ఇస్తారని చెప్పగా పురూరవుడు గంధర్వులను ప్రార్థించగా గంధర్వులు పురూరవుని పొగడ్తలకు మెచ్చుకొని ఒక అగ్నిస్థాలిని పురూరవునికి ఇవ్వగా ఆ అగ్నిస్థాలిని ఊర్వశిగా భావించి దానితో అడవంతా తిరిగి ఒకరోజు అది ఊర్వశి కాదు అగ్నిస్థాలి అని గ్రహించి దాన్ని అడవిలో విడిచి ఇంటికి వెళ్ళి నిత్యం ఊర్వశినే చింతిస్తూ ఉండగా త్రేతాయుగం వచ్చింది. ఆ రాజైన పురూరవునకు కర్మానుష్ఠానం బోధించే 3 మార్గాలుగా వేదాలు తోచాయి. అంత పురూరవుడు అడవిలోని అగ్నిస్థాలి వద్దకు వెళ్ళి అక్కడ జమ్మి చెట్టు నుండి పుట్టిన రావి చెట్టును చూసి ఆ రావి కొమ్మలతో అగ్నిని మధించే 2 కొయ్యలు తయారు చేశాడు. అందులో మొదటి అరణ్యను తానుగా, రెండవ అరణ్యను ఊర్వశిగా, మధ్యనున్న కాస్తాన్ని పుత్రుడిగా భావన చేస్తూ మంత్రజపం చేస్తూ అరణ్యను మధిస్తుండగా జాతవేదుడైన పేరు గల అగ్ని పుట్టాడు. ఆ అగ్ని మంత్రారాధన పూర్వక సంస్కారంతో ఆహమునీయాది 3 రూపాలుగా ప్రవర్తిల్లి పురూరవుని పుత్రునిగా చెప్పబడ్డాడు. పురూరవుని పుత్రుడిగా చెప్పబడ్డ ఆ అగ్ని పురూరవుని పుణ్యలోకాలకు పంపుటకు కారణం అవటం చేత సుగుణాన్వితుడైన పురూరవుడు తన పుత్రునిగా చెప్పబడ్డ అగ్ని చేత అనంతుడు, హరి, వేదమయుడు, లక్ష్మీదేవితో కూడిన వాని గురించి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేయడం తన ప్రియురాలైన ఊర్వశిని చూడడానికి వెళ్ళాలనే కోరికతో చేశాడు. త్రేతాయుగంలో అగ్ని ఒకే రూపంతో ఉండేవాడు. దైవమైన పురుషోత్తముడు ఒకే రూపంలో ఉండేవాడు. సమస్త భాషా స్వరూపమైన వేదము ఒకటిగానే ఉండేది. ఓంకార ప్రణవాక్షరము ఒక్కటిగానే ఉండేది. ఒకే ఒక్క ఆకారంలో ఉన్న పై అంశాలు సామాన్యులకు తేలికగా అవగతం అవడం కోసం పురూరవుడు తన అమితమైన ధీశక్తితో 3 విభాగం చేశాడు. ఈ విధంగా వేద విభాగం చేసి యాగం చేసి పురూరవుడు ఊర్వశి ఉన్న గంధర్వలోకానికి వెళ్ళాడు. అతడికి ఊర్వశి వల్ల ఆయువు, శృతాయువు, సత్యాయువు, రయుడు, జయుడు, విజయుడు అనే 6 కొడుకులు పుట్టారు. ఆ 6 శృతాయువునకు వసుమంతుడు, సత్యాయువు అనేవానికి ధృతంజయుడు, రయుడు అనేవానికి శృతుడు, ఏకుడు అనే 2 జన్మించారు. జయునకు అమితుడనేవాడు, విజయుడు అనేవానికి భీముడు జన్మించారు. ఆ భీమునికి కాంచనుడు, కాంచనుడికి హోత్రకుడు, హోత్రకునకు గంగా ప్రవాహాన్ని తన నోటి పుక్కిల్లో బంధించిన జన్హుడు, ఆ జన్హుడికి పూరుడు, పూరునకు బాలకుడు, ఆ బాలకునికి అజకుడు, ఆ అజకునికి కుశుడు, ఆ కుశునికి కుశాంబుడు, ధూర్తయుడు, వసువు, కుశనాభుడు అనే 4 జన్మించారు. అందులో కుశాంబుడు అనేవానికి గాధి పుట్టాడు. ఆ గాధి రాజ్యం చేసే సమయంలో గాధిరాజు కుమార్తె సత్యవతిని రుచుకుడనే బ్రాహ్మణుడు తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు. గాధి ఈ రుచుకుడు తన కుమార్తెకు ఈడుకాడు అనే ఆలోచనతో తెల్లగా సుకుమారంగా ఉండే శరీరాలు, నల్లటి చెవులు కల 1000 గుర్రాలు కన్యాశుల్కంగా ఇస్తే నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. రుచుకుడు వరుణుని దగ్గరకు వెళ్ళి గాధి కోరిన విధంగా 1000 గుర్రాలను తెచ్చి ఇచ్చాడు. గాధి రుచుకునకు తన కూతురు సత్యవతినిచ్చి వివాహం చేశాడు. సత్యవతి తల్లి ఇద్దరూ రుచుకునికి తమకు కొడుకులు కావాలని కోరారు. రుచుకుడు అంగీకరించి బ్రహ్మ మంత్రాలతో రాజమంత్రాలతో యజ్ఞం చేసి హవ్యాన్ని తయారు చేసి నదీ స్నానానికి వెళ్ళారు. ఆ రుచుకుడు స్నానానికి వెళ్ళిన సమయంలో సత్యవతి తన తల్లి కోరిన ప్రకారంగా బ్రాహ్మణ మంత్రాలతో యజ్ఞం చేసిన యజ్ఞ ప్రసాదాన్ని తల్లికిచ్చి క్షత్రియ మంత్రాలతో తన తల్లికి తయారు చేయించిన హోమద్రవ్యాన్ని తాను స్వీకరించింది. ఇంతలో ముని వచ్చాడు. ఒకరి చరువును మరొకరు తీసుకొనడాన్ని తెలుసుకొని భార్య సత్యవతితో ఇలా అన్నాడు: ఓ చెంచలాక్షి, సత్యవతి, నీ కొరకు తయారు చేసిన చరువు నీ తల్లికిచ్చి ఆమె కొరకు తయారు చేసిన చరువు నీవు ఎందుకు తీసుకున్నావు? విను, నీకు క్రూరుడైన కొడుకు నీ తల్లికి బ్రహ్మజ్ఞాని పుడతారు. రుచికుడు తన భార్యను ప్రశ్నించేసరికి సత్యవతి భయపడి మ్రొక్కి వినయంగా మాట్లాడగా ఆ మాటలకు రుచికుడు జాలిపడ్డాడు. నీ కొడుకు సాధువై నీ మనుమడు క్రూర కర్ముడవుతాడని దయతలచి పలికాడు. సత్యవతికి సాధువైన జమదగ్ని పుట్టాడు. సత్యవతి కౌశికీ నదిగా మారి లోకాలను పవిత్రం చేస్తూ ప్రవహించింది. ఆ జమదగ్ని రేణు అనేవాని కుమార్తె రేణుకను పెండ్లి చేసుకొని వసుమనాది పుత్రులను కన్నాడు. అందులో విష్ణుమూర్తి అంశతో జమదగ్నికి పరశురాముడు జన్మించాడు.
అతడు తన చేతి గొడ్డలితో రాజుల శిరములను 21 మార్లు నరికాడు. ఆ మాటలు ఆలకించి పరీక్షిత్తు సుఖమహర్షితో ఇలా అన్నాడు: ఓ మునిచంద్రమా, సుఖమహర్షి, 21 మార్లు జమదగ్ని కుమారుడు రాముడు పలువురు రాజులను ఏ కారణంగా చంపాడు? రాజులు చేసిన తప్పేమిటి? బ్రాహ్మణుడై ఉండి కూడా రజోగుణ తమోగుణాలను అతడెందుకు పొందాడు? భూభారం ఏ విధంగా నివారింపబడింది? నా ఈ మాటలకు సమాధానం స్పష్టంగా చెప్పు అని పరీక్షిత్తు వేసిన ప్రశ్నలను విని సుఖమహర్షి రాజుతో ఇలా అన్నాడు: హైహయ వంశములోని అర్జునుడు రాజులలో ఎన్నదగినవాడు. అతడు పురుషోత్తముని అంశావతారమైన దత్తాత్రేయుని ఆరాధన చేసి ఆయన దయవలన శత్రుజయం, 1000 చేతులు, అణిమాది గుణాలు, కీర్తి, బలం, యోగీశ్వరత్వం, భోజస్సు, తేజం, వసివాడని ఇంద్రియాలు, ధనం పొందాడు. గాలి అడ్డు లేకుండా నిరాటకంగా అన్ని లోకాలలో ఎలా సంచరిస్తుందో అలా తాను ఎక్కడికైనా వెళ్ళే విధంగా, వచ్చే విధంగా తిరుగుతూ, ఎక్కడైనా తన ఆజ్ఞ చెల్లుబడి అయ్యే విధంగా వినువీధిలో సూర్యునిలా భూమిపై ప్రకాశించాడు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు తన కాంతులతో కూడి బలగర్వితుడై తన పట్టణాన్ని విడిచి రేవానదీ తీరానికి వెళ్ళి తన భార్యలతో రేవానదీ స్వచ్ఛ జలాలతో జలక్రీడలాడుతూ తన పొడవైన హస్తపద్మాలతో నదీ జలాలకు అడ్డుకట్ట వేయగా ఆ నదీ జలం పొంగి ముందు భాగానకు ఉబికి అక్కడ యుద్ధ సన్నద్ధుడై ఉన్న రావణునిపై పడగా, ఈ విధంగా దిగ్విజయం చేయడం కోసం వచ్చిన రావణాసురుడు ఆ కార్తవీర్యార్జునిచే నదీ జలం కట్టివేయబడి పొంగడాన్ని సహించక రోషంతో వీరుని వలె ఆ గొప్ప పరాక్రమశాలి అయిన కార్తవీర్యార్జునితో యుద్ధానికి తలపడగా, ఆ కార్తవీర్యార్జునుడు రావణాసురుని బలాన్ని లెక్క చేయక తన బాహుబల పరాక్రమంతో కార్తవీర్యార్జునుడు తన భుజబలంతో పరాక్రమంతో రావణాసురుని జుట్టు పట్టుకొని మోకాళ్లతో క్రుమ్మి కోతిలా కట్టి భటులచే చెరసాలలో వేయించాడు. అటు పిమ్మట కార్తవీర్యార్జునుడు తన నగరమైన మహిష్మతీపురానికి వచ్చి ఆ కార్తవీర్యార్జునుడు రావణాసురునితో, ఓరి, ఇకపై మౌనంగా ఉండు, ప్రపంచంలో నేనే వీరుణ్ణి అని విర్రవేగకు, రక్షించాను పో అని సిగ్గుపడే మాటలు పలికి రావణుని పంపించాడు. అటు పిమ్మట ఒక రోజున కార్తవీర్యార్జునుడు దైవ ప్రేరితుడై అడవికి వేటకు వెళ్ళి వేటాడి అలసి జమదగ్నిముని ఆశ్రమానికి వచ్చి మునికి మ్రొక్కి నిలబడ్డాడు. ఆ జమదగ్ని మహర్షి రాజైన కార్తవీర్యార్జునుని ప్రేమతో పూజించి రాజునకు రాజభటులకు తన హోమధేనువు ద్వారా మృష్టాన్నాలు సమృద్ధిగా పెట్టించాడు. ఆరగించిన రాజు హోమధేనువు మహాత్యాన్ని చూచి దాన్ని సొంతం చేసుకోవాలనే కోరికతో, నాకెన్ని సంపదలు ఉన్నా ఈ ఆవు ముందు తక్కువే, నాకు సంపదలెందుకు, ఈ ఆవు చాలు, ఇటువంటి గోవులను మున్ను నేను ఎరుగను అని అనుకుంటూ ఈ హోమధేనువును పట్టి తండని తన భటులను ఆజ్ఞాపించాడు. ఆ విధంగా కార్తవీర్యార్జునుడు ఆజ్ఞాపించగా అతని భటులు గర్వంతో వెళ్ళి, నా దూడను నాకు దూరం చేయకండి, నేను ఆపదలో పడ్డాను, రాజులు ఎదుటివారి గొప్పదనాన్ని ఓర్వరు కదా అని తల్లి ఆవు అంబా అని ఆక్రోశిస్తూ బాధపడుతుండగా ఆ కామధేనువును కార్తవీర్యార్జునుని భటులు తమ పట్టణానికి తీసుకొని వచ్చారు. ఆ విధంగా కామధేనువుతో కార్తవీర్యార్జునుడు మహిష్మతీపురానికి వచ్చాడు. అక్కడ పరశురాముడు తన తండ్రి ఉన్న ఆశ్రమానికి వచ్చాడు. ఔరౌరా, మా ఇంట మృష్టాన్నం భుజించి నా తండ్రి వద్దు వద్దు అంటున్నా వినకుండా ఆశ్రమాన్ని ఆక్రమించి మా గోవును ఆ రాజు కార్తవీర్యార్జునుడు తీసుకొనిపోయాడు. ఆ రాజు నేను పరశురాముడనని ఎరుగడు కాబోలు. ఈ విధంగా పలికి పరశురాముడు ప్రళయకాలాగ్నిలాగా ఏనుగు కుంభస్థలాన్ని చీల్చడానికి వచ్చే సింహంలాగా భూమి అంతా అదిరిపోయేలా గొడ్డలి, కవచం, కోదండం, బాణం, మృగచర్మం, అమ్ములు పొది ధరించి సాహసంతో కార్తవీర్యార్జుని వెంటపడ్డాడు. పరశురాముడు క్రోధంతో వెళ్లి మహిష్మతీపురాన్ని చేరి నిలబడ్డ సమయంలో కార్తవీర్యార్జునుడు తన ముందు కయ్యాన్ని విజయాన్ని కోరి వచ్చినవాడు, విల్లు అమ్ముల బొద్దులతో గండ్రగొడ్డలితో భయంకరాకారుడు, తీవ్రమైన కోపంతో కదిలే కనుబొమ్మలు కడచూపులు కలవాడు, జింక చర్మాన్ని మరెన్నో కంఠహారాలను ధరించినవాడు, గర్వించే రాజుల భార్యల మంగళసూత్రాలు లేకుండా చేసేవాడు అయిన పరశురాముణ్ణి చూచాడు. కార్తవీర్యార్జునుడు చూచి కోపించి ఈ విధంగా పలికి సేనానాయకుని ఉత్సాహపరచగా, వాళ్ళు రథగజ తురగ పదార్థ సమూహంతో 17 అక్షౌహిణుల సంఖ్యతో ఎదుర్కొని బాణం, చక్రం, గద మొదలైన ఆయుధాలతో పరశురాముని బాధించగా, ఆ బ్రాహ్మణుడైన పరశురాముడు కన్నులనే సరస్సులలో నిప్పులు రాలగా అధికమైన కోపంతో ఎగిరిపడి జందెము సరిచేసుకొని బొబ్బపెట్టి గట్టిగా అదలిస్తూ పరుషమైన గొడ్డలి చాచి కార్తవీర్యార్జునుని సైన్యంపైకి ఉరికి
తొలకరిలో బీడు నేలను చదును చేసే రైతువలే శత్రుసేనల పాదాలు తెగగొట్టి తోటమాలి అరటిబోదలను నరికినట్లు సేనల నడుములు తెగగొట్టి తాటిపళ్ళు రాల్చే వృక్షారోహకుడిలా శత్రుసేనల తలలు త్రెంచి జంతువులను ఖండించి వండే వంటవాడి వలె శత్రుసేనల అవయవాలు కోసి అంతటితో తృప్తిపడక ప్రళయ కాలాగ్నిలా మంటలు క్రక్కుతూ ధనస్సుతో పిడుగులు వర్షాన్ని కురిపించే పెద్ద మేఘంలా బాణాలు కురిపిస్తూ బలమైన భటుల సముదాయాన్ని బాధించి అడ్డులేని పరాక్రమంతో తన కోపాగ్నిలో బాణాల వర్షం అనే నేతితో గుర్రపురోతులను ఆహుతి చేస్తూ గుర్రాల కాళ్ళు తలలు నరకి రథములు విరగగొట్టి ఏనుగులను రథాలపైకి తోలి ఈ విధముగా శత్రుసేనలను బాణవర్షంలో ముంచి రూపుమాపగా భూతాల గుంపులు మత్తెక్కి ఆనందనాట్యాలు చేసే విధంగా ఆ యుద్ధరంగమంతా నెత్తురు కొవ్వు మాంసఖండాలతో ఎర్రబారింది. ఆ సమయంలో సరిసరి ఈ బ్రాహ్మణుడు ఒక్కడే ఇంత సైన్య సమూహాన్ని నేలకూల్చాడు. ఇక ఉపేక్ష చేయడం పనికిరాదు. నా భుజబలంతో ఇతన్ని నాశనం చేస్తాను అని పలికి కార్తవీర్యార్జునుడు ఉత్సాహంతో 500 చేతుల్లో ధనస్సులను పూని మిగిలిన 500 చేతుల్లో అల్లెత్రాళ శబ్దాలు అతిశయించేటట్లుగా వాడి బాణాలను సంధించాడు. ఓ బ్రాహ్మణుడా, నిన్ను నీ గండ్రగొడ్డల్ని నేలకులుస్తాను చూడు అంటూ గర్జించి గొప్ప యుద్ధవేగం గల ఆ పరశురాముడి మీద ఎడతెరిపి లేకుండా బాణాలను ప్రయోగించాడు. ఆ 500 బాణాలు వలయాలుగా ఏర్పడి పరశురాముణ్ణి చుట్టుకున్నాయి. అప్పుడు ఆ భార్గవరాముడు పరివేష మండలం మధ్యంలో కిరణకాంతితో ప్రకాశించే సూర్యుడిలాగా ఒప్పాదినాడు. ఇట్లు కార్తవీర్యార్జునుడు భుజవిలాసం చూపగా లోకంలోని విలుకాండ్రల్లో మేటి అయిన పరశురాముడు ధనస్సును ఎక్కుపెట్టి బాణమును సంధించి కార్తవీర్యార్జునుని ధనస్సులను ఒక్కసారిగా తుత్తినీయలు చేశాడు. కార్తవీర్యుడు అంతటితో ఊరుకోక రాముడి మీదికి వేగంగా చెట్లను విసిరాడు. అప్పుడు రాముడు గండ్రగొడ్డలతో అతడి చేతుల్ని నరికాడు. చేతులు తెగగా కొండ శిఖరంలా మిగిలిన అతడి తలను శత్రు సంహారకుడైన ఆ భార్గవరాముడు వేగంగా ఖండించాడు. తండ్రి నేలకూలగా కార్తవీర్యార్జునుని కొడుకులు 10,000 మంది రాముణ్ణి ఎదిరించలేక తలో దిక్కుగా పారిపోయారు. పిమ్మట శత్రుభయంకరుడైన రాముడు దూడతో పాటు కామధేనువును ఆశ్రమానికి తోలుకుని వెళ్ళాడు. ఇట్లా హోమధేనువును మళ్ళా తెచ్చి ఇచ్చి రాముడు తన పరాక్రమాన్ని తండ్రికి తోబుట్టువులకు సవివరంగా తెలియజేశాడు. అప్పుడు జమదగ్ని రామునితో ఇట్లా అన్నాడు. ఓ కుమార, అందరు దేవతలు తమ అంశాలను రాశిగా చేసి రాజును పుట్టిస్తారు. రాజంటే పెక్కుమంది దేవతల స్వరూపం. అటువంటి రాజును పంతం పట్టి వెళ్ళి ఎందుకు చంపావు? క్షమ మనకు ధర్మము, అదే మన మనుగడకు మూలం. క్షమ కలిగి ఉండడం వల్లే మనలను సర్వేశ్వరుడు బ్రహ్మపదంలో నిలిపాడు. ఓ తండ్రి, క్షమ కలిగి ఉంటే సంపద కలుగుతుంది, క్షమ ఉంటే విద్య అబ్బుతుంది, క్షమ ఉంటే సుఖములన్నీ కలుగుతాయి, క్షమ కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి సంతోషిస్తాడు. ఓ బిడ్డ, అభిషిక్తుడైన రాజును చంపడం బ్రహ్మహత్య కంటే మహాపాపం. నీవు మారు చెప్పవద్దు. ఈ పాపం పోయేలా పుణ్యతీర్థాలను సేవించు. పరీక్షిన్ మహారాజా అట్లా తండ్రి ఆనతివ్వగా మహాప్రసాదమని ఆ భార్గవరాముడు వెంటనే వెళ్ళి 1 ఏడాది పాటు పుణ్యతీర్థాలను సేవించి తిరిగి వచ్చాడు. ఒకరోజు జమదగ్ని భార్య అయిన రేణుక నీళ్లు తేవడానికి గంగానదికి వెళ్ళింది. అప్పుడు ఆమె భర్త ఆనతని మరచి నది మధ్యలో తామర పూలమాలతో ఒప్పారుతూ అప్సర స్త్రీలతో కలిసి జలక్రీడలాడే చిత్రరథుణ్ణి చూస్తూ ఉండిపోయింది. అయ్యో, వచ్చి చాలాసేపు అయ్యింది, హోమానికి వేళ తప్పింది, నేనెందుకు ఇట్లా నిలబడిపోయాను, ముని ఏమంటాడో కదా అని భయపడి వెంటనే నీటి కడవ నెత్తికెత్తుకొని వచ్చి భర్తకు నమస్కరించి బెదురుతూ నిలబడింది. అప్పుడు భార్య జాగు చేసిన సంగతిని దివ్యదృష్టితో తెలుసుకొని జమదగ్ని కొడుకులను చూచి మదించిన దీన్ని చావమొత్తండి అన్నాడు. వాళ్ళు దుఃఖిస్తూ చంపలేకపోయారు. జమదగ్ని మహర్షి తన భార్యను చంపని కొడుకులను తన భార్య రేణుకను చంపుమని పరశురాముని ఆజ్ఞాపించగా అతడు తండ్రి అడుగులకు మ్రొక్కి వెనకాడక అన్నలను తల్లిని ఖండించాడు. పరశురాముడు తన తల్లిని సోదరులను చంపుమని తండ్రి ఆజ్ఞాపించగా
తాను చంపకపోతే కీడు కలిగేలా జమదగ్ని శపిస్తాడు. అలా కాక తండ్రి ఆజ్ఞను పాటిస్తే తపోధనుడైన తండ్రి తల్లిని సోదరులను తప్పక బ్రతికించగలడు అని భావించి వెంటనే తల్లిని సోదరులను చంపాడు. తన తండ్రి గొప్పతనం తెలియకపోతే, తండ్రిపై అంత నమ్మకం లేకపోతే చంపడానికి పరశురామునికి చేయి ఆడుతుందా? ఆడదు కదా. ఈ రీతిగా పరశురాముడు ఎదురు చెప్పకుండా గొడ్డలితో భార్యను సుతులను వధింపగా జమదగ్ని తల ఊపుతూ మనస్సులో మెచ్చుకొన్నాడు. మెచ్చుకొన్న తండ్రిని చూచి పరశురాముడు వెంటనే ఈ చచ్చిపడి ఉన్నవారి ప్రాణాలను ప్రసాదించానని చెప్పు అని తండ్రి పాదాలకు నమస్కరించాడు. ముని వారి ప్రాణాలను తిరిగి అనుగ్రహించగా వాళ్ళు ఎప్పటిలాగే లేచి నిలిచారు. తన తండ్రి జమదగ్ని చనిపోయిన తన తల్లిని సోదరులను బతికింపగల సామర్థ్యం గలవాడని తెలిసి పరశురాముడు వారిని చంపాడు. అతడలా చంపాడు కదా అని తన తండ్రి ఆజ్ఞాపించినా ఎవ్వరూ తల్లిని సోదరులను చంపకూడదు. పరశురాముని ముందు నిలబడలేక ఓడి పారిపోయిన కార్తవీర్యార్జునుని సుతులు తమ తండ్రి మరణించినందులకు చాలా బాధపడి తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఒకరోజు పరశురాముడు తన అన్నలతో అడవికి వెళ్ళిన వేళ పగ తీర్చుకోవడానికి ఇదే అదనని వచ్చి హోమశాలలో నిశ్చలంగా కూర్చొని తన చిత్తంలో పరమేశ్వర ధ్యానం చేస్తున్న జమదగ్ని మహర్షిని రేణుక అడ్డు వచ్చి ఆపు చేస్తున్నా ఆగక కదలకుండా గట్టిగా పట్టుకొని అతని తల నరికి వెళ్ళారు. అంతేకాక కార్తవీర్యార్జున సుతులు తమ తండ్రిని నీవు చంపిన వైరం మరచిపోకుండా ఈనాడు వచ్చి మీ తండ్రిని చంపారు. ఓ పరశురామా, ఈ శత్రువులను శిక్షించటకు రా అంటూ ఆ ముని కళేబరంపై పడి రేణుక బాధాతప్త హృదయంతో పరశురాముడు వచ్చి చూచేసరికి 21 మార్లు గుండెపై మోదుకొన్నది. ఈ విధంగా రోదిస్తున్న తల్లి మొర విని జమదగ్ని సుతులు అక్కడకు వచ్చి ఇలా దుఃఖించారు. అంతటా తల్లి ఆక్రందన విని జమదగ్ని కుమారులందరూ వచ్చి ఈ విధంగా దుఃఖించసాగారు. తండ్రి, మేము తోడు రాకుండా ఇల్లు కదలవే, అలాంటిది రాకుమారులచే హింసింపబడి మమ్మల్ని విడిచి స్వర్గానికి వెళ్ళడానికి నీకు కాళ్ళు ఎలా ఆడాయి తండ్రి అంటూ విలపించారు. అలా దుఃఖిస్తున్న అన్నలను చూసి భార్గవరాముడు ఇలా ఓదార్చాడు. దేనికి దుఃఖించడం? మన తండ్రిగారి దేహాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. నేను ఇప్పుడే పగవారి పని పట్టి వస్తాను అంటూ ఆయన కోపావేశంతో కార్తవీర్యార్జునుని కుమారులున్న తావుకు వెళ్ళి బ్రహ్మఘాతకులైన వారందరూ విలవిలలాడుతూ ఉండగా అందరినీ చీల్చి చెండాడి హతం కావించాడు. అలా వారి శిరస్సులను ఖండించి కొండల వలె ప్రోగులు పెట్టాడు. రక్తం ఏరులై ప్రవహించింది. ఇది చూసిన బ్రాహ్మణ శత్రువులందరూ భయకంపితులైనారు.